నాగరాజే చాగు అన్నమాట. అవును బాబు. చాగును చంపాలని రాజీని అంతం చేయాలని చాగు అనుకుంటున్నారన్నమాట. కానీ బాబు, తాను చంపాలనుకున్న మనిషి తన పక్కనే ఉన్నట్టు అటు చాగుకు గానీ ఇటు రాజీకి గానీ తెలియదు. చాలా విచిత్రంగానే ఉంది బాబు. ఇంతకాలం ఈ విచిత్రమైన నాటకం విధి మాత్రమే ఆడింది. ఇప్పుడు మనం కూడా ఆ విధితో చేతులు కలిపి ఆడాలి. అంటే ఏమిటి బాబు మీరనేది? వాళ్ళిద్దరి మధ్య పగకి నేనే మూల కారణం. చాగు చెల్లెలు చక్కని చుక్క. ఓనాడు చూశాను, పొందాలనుకున్నాను. అందుకే మేనేజర్ భద్రే ద్వారా చాగును జైలుకు పంపించి వెళ్లి చెడగొట్టించాను. కానీ ఫలితం దక్కలేదు. నేను అందుకునేలోగా ఆ పిల్ల నూతిలో దూకి ప్రాణాలు తీసుకుంది. బాబుగారు, భుజంగం, ఈ నిజం తెలిస్తే వాళ్ళిద్దరూ కలిసి తాచుల్లా రేచుల్లా మన మీదకి వస్తారు. అందుకే ముందుగానే వాళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళు నరుక్కునేట్టు చెయ్యాలి. అంటే ఇంతకాలం స్నేహం అనే చీకట్లో వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య నిజాన్ని వెలిగించాలి. ఆ వెలుగులో వాళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళు తెలుసుకునేట్టు చెయ్యాలి. అర్థమైంది బాబు, అర్థమైంది. అయితే వెళ్ళు. రాజీయే తన కత్తికి కావలసిన మనిషిని చాగుతో చెప్పు. చాగుయే తను రక్తం తాగవలసిన మనిషిని రాజుతో చెప్పు. వెళ్ళు. చేద్దాం.